బిగ్ బాస్ సీజన్ 9 లైవ్‌లో ఈరోజు ఓ క్యూట్ ఇన్సిడెంట్ జరిగింది. ఫ్లోర్ క్లీనింగ్‌లో కళ్యాణ్ ఉంటాడు. అలానే బాత్రూమ్ క్లీనింగ్ డిపార్ట్‌మెంట్‌లో తనూజ ఉంటుందనమాట. అయితే చాలా వారాలుగా కళ్యాణ్ ఫ్లోర్ క్లీనింగ్‌లోనే ఉన్నాడు. ఈ వారం కూడా అదే చేస్తున్నాడు. అయితే తనూజ వచ్చి "ఇన్ని వారాల నుంచి ఫ్లోర్ క్లీన్ చేస్తున్నావు కళ్యాణ్. అసలు మ్యాట్స్‌ని ఎలా క్లీన్ చేయాలో కూడా నీకు రాదా? చేసే పని ఏదైనా సరే చాలా నీట్‌గా, చాలా ఇంట్రెస్ట్‌గా చేయాలి. ఇది ఎలా క్లీన్ చేయాలో నేను నీకు చూపిస్తాను ఆగు" అని చెప్పి డస్ట్ పాన్‌తో క్లీన్ చేసి చూపిస్తుందనమాట తనూజ. సో, ఇంత బాగా చేస్తేనే నీట్‌గా ఉంటది అని అంటే, అప్పుడు కళ్యాణ్ అంటాడు, "మరి నువ్వు వచ్చేసి చెయ్యొచ్చు కదా! నాతో పాటుగా ఇద్దరం కలిసి ఈ వీక్ అంతా పని చేయొచ్చు" అన్నట్టుగా కళ్యాణ్ చెప్తాడు. "అమ్మో! నాకు బాత్రూమ్ పని ఇచ్చారు కదా!" అంటే, "బాత్రూమ్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపో. ఇక్కడ నీతో పాటు ఇంకొకరు ఉంటారు కదా! ఎవరున్నారు?" అని కళ్యాణ్‌ని తనుజ అడిగితే, "ఇక్కడ ఎవరున్నారు? మన పవనే ఉన్నాడు నాతో పాటు ఈ వారం ఫ్లోర్ క్లీనింగ్‌కి" అంటే, "వాడు కిచెన్ డిపార్ట్‌మెంట్‌లో లేడా?" అంటే, "కిచెన్‌లో లేడు. ఈ వారం ఫ్లోర్ క్లీన్ చేస్తున్నాడు. సో, రీతు అలానే పవన్ ఇద్దరు కలిసి వాష్‌రూమ్స్ క్లీన్ చేస్తారు. నువ్వు నేను ఫ్లోర్ క్లీన్ చేద్దాము. ఈ డిపార్ట్‌మెంట్‌కి వచ్చేసేయి" అన్నట్టుగా కళ్యాణ్ చెప్తాడు. అమ్మో! ఇంక నేను రాలేనులే. లాస్ట్ వారం కూడా అలానే బాత్రూమ్స్ నుంచి మళ్ళీ కిచెన్‌కి చేంజ్ అవ్వాల్సొచ్చింది. ఈ వారం కూడా వద్దులే నా పని నేను చేసుకుంటాను అని అంటుందనమాట. ఇంక లోపల బెడ్‌రూమ్‌లో డీమన్ పవన్ క్లీన్ చేస్తూ ఉంటే మళ్ళీ డీమన్ పవన్ దగ్గరికి కూడా వెళ్ళి నేను చేస్తాను ఈ పని. నువ్వు వెళ్ళి కిచెన్‌లో ఏదైనా పని హెల్ప్ చేయి వాళ్ళకి పాపం అని చెప్పి మళ్ళీ అక్కడ ఫ్లోర్ అంతా క్లీన్ చేస్తూ ఉంటుందనమాట. అక్కడ చెత్త అంతా ఎత్తేసి కళ్యాణ్ పక్కనే ఉంటే, "కళ్యాణ్ ఈ చెత్త తీసుకెళ్ళి కొంచెం పడేసేయవా" అని అంటాడు. కళ్యాణ్ వచ్చి చెత్త ఇవ్వు అని అందుకోవడానికి అడుగుతుంటే, "చెత్త చేతికి ఇవ్వకూడదు కళ్యాణ్. కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అవి మనం ఫాలో అవ్వాలి. నేను కూడా బాగా ఫాలో అవుతాను. చెత్త చేతికి ఇవ్వనని" అక్కడ వదిలేసి వెళ్ళిపోతుందనమాట. ఆ తర్వాత కూడా ఫ్రెష్ అప్ అయినాక కూడా తనూజ డీమన్ పవన్‌ని అడుగుతుంది. "కిచెన్‌లో ఏదైనా వర్క్ ఉంటే నాకు చెప్పు. నేను హెల్ప్ చేస్తాను" అంటే, డీమన్ "ఎందుకు నీకు అంత స్ట్రెస్? ఇప్పుడేం పని లేదులే. చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు కదా! నీ పని అయిపోయిన తర్వాత" అంటే, "లేదు ఇన్ని వారాలుగా నేను కిచెన్‌లో అలా కంటిన్యూగా పని చేస్తున్నా గదా! ఇలా ఏదో ఒక వర్క్ చేసి కూర్చోవాలంటే నాతో అస్సలు కావట్లేదు" అని. అదే వేరే వాళ్ళైతే కిచెన్‌లో చేయమంటే చిరాకు పడతారు. తనూజ తన వర్క్ పూర్తయ్యాక మళ్ళీ కిచెన్‌లో హెల్ప్ చేస్తానంటూ తనంతట తానే వస్తూ ఉంటుందనమాట. ఇలా ఉంటుంది లైవ్‌లో. తనూజ డిస్కషన్ అలానే కళ్యాణ్‌కి డిస్కషన్ అనమాట. మరి మీకేమనిపించింది? క్యూట్ అనిపించిందా? కామెంట్